కరీంనగర్ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఊరంతా దొంగల భయంతో కరీంనగర్ జిల్లాలోని కేశపట్నం మండలం లింగాపూర్ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా ఉంది. వారం రోజుల్లోనే 8 ఇళ్లలో వరుస చోరీలు జరిగాయి. రాత్రుల్లో కర్రలతో గ్రామస్తులు ఊరంతా పహారా కాస్తున్నారు. బంగారు, వెండి ఆభరణాలు, బైక్లు చోరీ చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు దొంగలు. దీంతో పోలీసులకు ఈ చోరీలు సవాల్గా మారాయి. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, అంటే ఎన్ని రోజులుగా ఊర్లో ఈ చోరీలు జరుగుతున్నట్లుగా గ్రామస్తులు చెప్తూ ఉన్నారు? ఊర్లో ప్రెజెంట్ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? ఎస్ హరీష, వారం రోజులుగా లింగాపూర్ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఊరంతా కూడా గ్రామస్తులు దొంగల నుండి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 8 ఇండ్లలో దొంగతనం జరిగింది. దీంతో గ్రామస్తులంతా కూడా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు, ప్రస్తుతం మనం చూడొచ్చు సమయం 8 అవుతుంది. ఇప్పటి నుంచే గ్రామస్తులంతా కూడా కర్రలతో వారంతా కూడా గ్రామంలో పహారా కాస్తున్నారు. ఎవరు వచ్చినా కూడా అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం అసలు గ్రామంలో ఏం జరుగుతుంది మీ గ్రామంలో, ఎందుకు ఇంత పహారా కాస్తున్నారు? 23 తారీఖు నాడు అర్ధరాత్రి 8 ఇళ్ళు తాళాలు వాళ్ళు కొట్టి మొత్తం దోసుకున్నారు సార్. అది ఏం జరుగుతుందో ఏం తెలుస్తలేదు. ఆ కాడికి వెళ్ళి మాకు ఎవ్వరకు నిద్రలు ఉండలేవు. రోజు రాత్రి 11 గంటల నుంచి 3 గంటల దాకా గుర్తుపకట్ట పట్టుకుని ఊరంతా తిరుగుతున్నాం. అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది మాకేం అర్థమవుతలేదు సార్. దొంగతనాలు మీ ఊర్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా? అట్లనే కంటి కునుకు చేస్తున్నాయి. అయితే 23వ తారీఖు ఆదివారం అర్ధరాత్రి దాదాపు 1 ప్రాంతం 2 ప్రాంతాల మధ్యంలో దాదాపు 9 ఇళ్లను సోదా చేసిండ్లు. వాళ్ళు మొత్తం తలుపులు తాళాల వల్ల కొట్టి సోదా చేసిండ్లు. ఇప్పటి వరకు మా లింగాపూర్ గ్రామంలో దాదాపు 20-25 సంవత్సరాలు ఎప్పటికీ ఇదండి సంఘటన జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది. అంటే ఏంటి, మీరు ఏం పోగొట్టుకున్నారు? మీ ఇంట్లో దొంగతనం జరిగింది కదా, ఏం పోయాయి మీ ఇంట్లో? మేము ఊరికి పోయినా వచ్చేసరికి తెల్లరంగా 6 గంటల వరకు ఇంటికి వచ్చేసరికి తలుపులు టాక్టర్ దగ్గర వేసినాయి. వీళ్ళు తలుపేసరికి ఉన్నది బెడ్ అంతా మొత్తం వరిచిరు, చిల్లంగత్తం చేసిరు. బంగారం ఉండే బీరోలో కమ్మలు పుట్టాలు, మాడీలు, చిన్న కమ్మలు, ముడ్డి గొలుసులు, 20 తులాలు ఇండి పట్ట గొలుసులు, ఒక వంకుంగురము, మా కొడుకుది ఒకటి చిన్న ఉంగురము. అంతా ఊరికి వెళ్ళిన సందర్భంలో దొంగతనం జరిగిందా? మేము అంత ఊరికి వెళ్ళిన సందర్భంలో జరిగింది. అంటే దొంగల అలజడి ఏమైనా కనిపించిందా? మీరు రోజు పహారా కాస్తున్నారు కదా, దొంగల అడిగిలు ఏమైనా కనిపిస్తుందా? నేను ఇంటినే పండుకుంటే చిన్న మా తలుపులు కొట్టిండు. కొడితే నేను అలా అది పక్క వంటలను లేపేవారికి ఉరికి నేను చూశాను, పరారు అయిపోయిండు. అంటే ఎట్లా ఉంది మీ గ్రామంలో? రాత్రి అయిందంటే భయపడాల్సిన పరిస్థితేనా? పిల్లలతో అదే ఫ్యామిలీతో అందరు కూడా మీరు రాత్రి అంతా మెలకుతూనే ఉంటున్నారా? అందరూ ఈ దొంగల భయానికి ఎవరికి నిద్రపోతలేరు. అందరూ ఎవరికి వాడకు వాళ్ళు 10 మంది కూర్చొని కావాలి కాసుకుంటారు. అంటే లేడీస్ కూడా నైట్ అంతా కూడా జాగారం ఉంటున్నారు. ఎవరు వాడుకుంటలేరు. ఇక 10 మంది కలిసి ఎక్కడ మూలల మీద అడ్డల మీద కూర్చొని కావాలి కాసుడే అవుతాను. అంటే పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా? పోలీసులు ఏమంటున్నారు? ఫిర్యాదు చేసినా ఏ వాడక 10 మంది కూర్చుంటాను. నిద్ర అనేది ఉంటలేదు. 11 నుంచి 3 దాకా కావాలి కాసుకుంటూనే ఉంటాను. అంటే ఎన్ని రోజులుగా మీరు పడ్డ కంచేలి దొంగతనం పడ్డ కంచేలి? అంటే ఎవరైనా అనుమానితులు కనబడితే వాళ్ళని ఏం చేస్తున్నారు మీరు? అనుమతులు ఎక్కడ వస్తారు? కొత్తలో కనబడతారు. కనబడితే కదా అది దొరికేది. అట్లా దొరకకనే ఇదంతా తలకాయ నొప్పి. అట్లా ఇది చాలా మంది కూడా దొంగల భయం నెలకొంది. గ్రామస్తులంతా కూడా దొంగలను భయం నుంచి కాపాడుకునేందుకు కర్రలతో వారంతా కూడా పహారా కాస్తున్నారు. ఇక పోలీసులు కూడా దొంగతనాల నేపథ్యంలో సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. రాత్రిపూట కూడా పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ గ్రామస్తులు మాత్రం తమ గ్రామాన్ని, తమ ఇళ్లలో దొంగతనం జరగకుండా కాపాడుకునే ప్రయత్నం మాత్రం లింగాపూర్ గ్రామస్తులు చేస్తున్నారు. రైట్, థాంక్యూ సతీష్.